దామోదర్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిచారి అని, ఆయన సుఖం కోసం పార్టీలు మారుతూ అవసరానికి తగినట్లు చిల్లర ప్రసంగాలు చేస్తుంటాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మార్కండేయ లెఫ్ట్ ప్రాజెక్టు ప్రారంభమై కృష్ణానీటితో చెరువులు కలకలలాడుతున్నాయని, తనఖాలా సాకారమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యభిచారం లెక్కను, ఎందుకంటే ఇది ఆయన ఉండేదో పార్టీ, ఆయన కొడుకు పార్టీకి వెళ్ళి కాంటాక్ట్ చేస్తాడు. ఆయనకు నేను సపోర్ట్ చేసింది లేదు, నేను కూడా సపోర్ట్ చేస్తాను చెప్పింది, కానీ నా సపోర్ట్ నా మద్దతు ఉంటుంది అని చెప్పని ఓట్లు అన్ని ప్రజలకు చెప్పించి మోసం చేయడం ఇవన్నీ అంతే కదా. ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ఏ అన్పార్లమెంటరీ వర్డ్ ఇన్ మై లైఫ్. In my 25 years as a legislator, I never uttered a single word, such word. ఒక్క వర్డ్ కూడా నేను వాడలేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన ఇవాళ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు కదా, ఎక్కడిది డబ్బు అని అడుగుతా ఉన్నాడు. ఏ కాంట్రాక్టర్లు ఇచ్చిందని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దామోదర్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు, ఎవరు మొన్న ఒక చిన్న వీడియో వేసిందని చెప్పి తెలిసి, వీడియోన ఒక ప్రచార రథం పెట్టి స్క్రీన్ మీద ఏదైతే వాళ్ళ నాయకును మెడ మీద కాలు పెట్టి తొక్కిన, అంటే పార్టీకి మళ్ళీ మీరు మద్దతు ఇస్తున్నారు అని నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. మరి అప్పుడు దామోదర్ రెడ్డి అప్పుడు అదే పార్టీలో ఉన్నాడు. ఆయన కొడుకు ఇప్పుడు ఎవరికైతే టికెట్ పొందిండో, కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిండో, ఆ రాజేష్ రెడ్డి కూడా ఆ రోజు బీఆర్ఎస్ఏ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఆయనను వెతికి తీసుకొని వచ్చి ఆయనకి టికెట్ ఇవ్వచ్చు, కానీ తప్పు చేసినప్పుడు టికెట్ ఇవ్వచ్చు, కానీ నేను కేవలం నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఎట్లా తప్పు, నన్ను ఎట్లా తప్పు పడతాం? అంటే టికెట్ ఇస్తే నామినేషన్ వేసే లోపల రాజీనామా చేస్తా అని చెప్పి ఒకసారి చెప్పిండు. ఇప్పుడేమని చెప్తున్నాడు, ఊళ్ళో పొట్టు తిరిగి నేను ఎమ్మెల్సీని నాకు అంటే నాకు డబ్బు ఏదైతే మంజూరు అవుతుందో అది అన్నిటితో ఇది చేస్తా ఇది చేస్తా అని శుష్క వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నాడు. ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్, ఒక అసెంబ్లీ ఉన్నదా, 14 అసెంబ్లీలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒకటే నేను అడుగుతున్నా, నీవు అసలుకు అరే నీవు ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ అభ్యర్థికి ఓటేయమనడం ఇది నైతికమా? ఇది నైతికమా? ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, ఇంత దుర్మార్గం అంటే నాగం జనార్దన్ రెడ్డి చెప్తేనే మన కొడుకు నిలబడ్డాడు హోదా చెప్తాడు. నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ఉంది అని చెప్పింది నా ఫోటో పెట్టుకొని తిరిగి ప్రచారం చేసి ఇప్పుడు నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అయ్యో ఆయన నేను చెప్పలేదయ్యా ఆయనతోటి నేను ఆ రోజు కూడా ప్రెస్ పెట్టి ఎంబడే చెప్పినాను. అటువంటి పరిస్థితులు వస్తుంటే నేను ఒకటే అడిగినాను. ఆయన నన్ను కలిసినప్పుడు ఒకటే చెప్పినాను, నేను ఆయనను కలిసినప్పుడు ఒకటే చెప్పినాను, ఈ టర్మ్ నేను పోటీ చేస్తాను, నెక్స్ట్ టైం మీరు నిలబడతాను. ఆయన కొడుకు నిలబెట్టాను. కానీ నేను చెప్పింది టైం లేదు. చాలామంది ప్రజలు అడుగుతున్నారు, అయ్యా నువ్వే చెప్పినా ఉంటావు కదా, నిలబడదు, నీ బొమ్మను పెట్టుకొని తిరిగిండు కదా అని చెప్తాను. ఇది మోసం.
దగా. ఇది రాజకీయంగా చెప్పాలంటే ఏమంటారు దీన్ని, ఆ వర్డ్ యూజ్ చేయొచ్చునో చేయకూడదు నేను నాకు కొద్దిగా సంస్కారం అడ్డం వస్తుంది. ఇది ఒక అంటే ఎప్పుడైతే టికెట్ ఇచ్చినప్పుడు ఆయన అదే ఈ సంఘటన జరిగినప్పుడు రాజేష్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుమారుడు దామోదర్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు. వాళ్ళకి ఇలా వాళ్ళకు కూడా సేమ్ అంటే బాధ్యత ఉంది ఆ ఘటన మీద. వాళ్ళే నాయక్ మీద దాడి జరిపిన దాని మీద వాళ్ళకు బాధ్యులే. వాళ్ళకు టికెట్ ఎట్లా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ? ఎవడైతే కొట్లాడిండో, ఎవడైతే పార్టీకి జీవం పోసి అలా ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం చేసి దాన్ని చూస్తా అంటే ఏమంటారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండో, ఆయనకు మీరు టికెట్ను ఇవ్వకపోగా ఎవరైతే దాన్ని పాల్పడ్డాడో ఆయన టికెట్ ఇవ్వడం అంటే ఎట్టకెళ్ళి సమర్థించుకుంటున్నాయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, మీరు ప్రచారంగా శాస్త్రము ఇవి యూజ్ చేస్తున్నారు. మీ అంతా అంటే పనికి వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నాకు గత్యంతరం లేకుంటే నేను ఇవాళ ఈ పార్టీలో చేరినట్టే నా మిత్రుడు నాకంటే నేను ఎంతో అంత ఈ నియోజకవర్గానికి నా మిత్రుని ద్వారా సహాయం అందించగలుగుతాను. కొన్ని నా కళలు ఉన్నాయి, ఆ కళలను పూర్తి చేసుకోగలుగుతాను. ఈ నియోజకవర్గ ప్రజలకు నేను కూడా సేవ చేయగలుగుతాను అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో నేను బీఆర్ఎస్లో చేరినాను. అందుకోసం ఇవాళ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ సందర్భంలో ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంగా ముఖ్యంగా బిజినపల్లి మండలంలో ఉండేటువంటి దాదాపు 6-7 గ్రామాల్లో, అది శాంతిపల్లి కానీ, మమ్మాయిపల్లి కానీ, అలిపూర్ కానీ, లేకపోతే ఇక్కడ నట్టుపల్లి, గంగారం తాండాలు కూడా వస్తాయి. 2 గ్రామాల తాండాలు వస్తాయి. గాజన్పేట, ఇటు మళ్ళీ ఇక మంగళూరు కొంత ఏరియా, వెలుగొండ ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి. 8,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. రైతులు బాగుపడతారు. వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఈ ఉద్యమమే దానికి మనం ఇవాళ సాధించినాం ఉందని చెప్పి తెలియజేస్తాం.